బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలి అంటూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఆమె కుమారుడికి 7 పరీక్షలు పూర్తయ్యాయని, బెయిల్ ఇవ్వవద్దని కోర్టును ఈడీ కోరింది. పైగా కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈ క్రమంలో 4వ తేదీన వాదనలు ముగియగా తీర్పు రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. మరోవైపు రేపటితో కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. కవిత బెయిల్ నిరాకరణతో రేపు తీహార్ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరుస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అయితే బెయిల్ కి మంజూరు చేసుకుంది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ తిరస్కరించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మధ్యంతర పాలసీ మీద ఏదైతే కవిత అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉందో ఆమెకి ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరిస్తూ తీర్పిచ్చింది. గత 4వ తేదీన ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. దీన్ని కావేరి బవేజా దీనికి సంబంధించిన న్యాయమూర్తి ఆమె తీర్పుని రిజర్వ్లో పెట్టింది. ఆ తీర్పు మీద ఇవాళ ఆమెకి పిటిషన్ని ఏదైతే పెట్టుకున్నదో మధ్యంతర బెయిల్, ఆ బెయిల్ని తిరస్కరిస్తూ ఆమె తీర్పు ఇచ్చింది. అంటే మరికొన్ని రోజులు కవిత తిహార్ జైల్లోనే ఉండబోతుంది. ఆమెకి సంబంధించి పూర్తిస్థాయి బెయిల్ వాదనలు ఈ నెల 20వ తేదీన మళ్ళీ కోర్టులో వినిపించే అవకాశం ఉంది. ఆ రోజు పూర్తిస్థాయి బెయిల్కి సంబంధించి కవితకి మెయిన్గా ఆ రోజు బెయిల్ వస్తే ఆమె జైలు నుంచి బయటకు వస్తుంది, లేకపోతే మరికొన్ని రోజులు తిహార్ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. మెయిన్గా ఈడీ ఏదైతే ఆమె మధ్యంతర బెయిల్కు పిటిషన్ పెట్టుకుందో ఆమె తరపు న్యాయవాదులు ఆమె కుమారుడికి ఈ నెల 16వ తేదీ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆమె ఎగ్జామ్స్కి సంబంధించి కుమారుడి దగ్గర తాను ఉండాలని చెప్పి ఆమె న్యాయవాదులు వాదించారు. అయితే ఆల్రెడీ ఎగ్జామ్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇప్పుడు బెయిల్ ఇచ్చే ఆమె పెట్టుకున్న రీజన్ ఏదైతే ఉందో అది సహేతుకంగా లేదు. ఆ బెయిల్ పిటిషన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ వాదనలను అంగీకరిస్తూ కావేరి బవేజా ఆమె ఈ తీర్పు ఇచ్చింది. అట్లాగే ఆమె జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి రేపు ముగుస్తున్నందున రేపు మరొకసారి ఈ రౌస్ అవెన్యూ కోర్టులో కవితని ప్రవేశపెట్టనున్నారు. మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ఎప్పటి వరకు ఆమెని కస్టడీలో ఉంచుతారనేది రేపు న్యాయమూర్తి మరొకసారి ఆమెకు సంబంధించిన కేసులో ఆమె చెప్పే అవకాశం ఉంది. అంటే ఈ రకంగా ఈ నెల 20వ తేదీన పూర్తిస్థాయి బెయిల్ మీద విచారణ జరగనుంది. అట్లాగే రేపు జ్యుడిషియల్ కస్టడీ మీద మరొకసారి కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు సంబంధించి ఈ నెల 20వ తేదీన ఆమెకి మరొకసారి బెయిల్ మీద వాదనలో ఆమెకు అనుకూలంగా వస్తే ఆమె జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఢిల్లీకి సంబంధించిన ఈ మద్యం పాలసీలో కవితనే సూత్రధారిగా ఉంది. ఆమె ఈ మనీ లాండరింగ్ కేసుకి పాల్పడింది. 100 కోట్ల ముడుపులు ప్రభుత్వానికి ఆమె అందజేసింది. ఆమె ద్వారానే ఈ ముడుపులు ప్రభుత్వానికి చేరాయనేది ప్రధానంగా ఈడీ చేస్తున్న ఆరోపణ. ఈ ఈడీ అట్లాగే ఆమె బయటకు వస్తే ఇప్పటికే చాలామంది సాక్షుల్ని ఆమె ప్రభావితం చేసింది. మరొకసారి ఆమె బయటకు వస్తే ఈ సాక్షుల్ని కూడా ఆమె అంటే రాజకీయ ప్రాధాన్యత ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆమె ఈ నిందితుల్ని కానీ ఈ కేసులో ఉన్న వారిని ఖచ్చితంగా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఈడీ చేస్తున్నటువంటి వాదన. ఆ వాదనకి కోర్టు అంగీకరించింది. ఆ కోణంలోనే ఆమెకి బెయిల్ మంజూరు చేయలేదు. అంటే ఆమె బయటకు వస్తే రాజకీయంగా ఆమె మాజీ సీఎం కూతురు, అట్లాగే ఎమ్మెల్సీ, ఒక రాజకీయ పార్టీకి సంబంధించి కీలకమైన వ్యక్తి. ఆమె బయటకు వస్తే ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది అనేది ఈడీ చేస్తున్నటువంటి అలిగేషన్. దానికి కోర్టు అంగీకరించింది. ఈ రకంగా కవిత ఏదైతే ఈ మద్యం పాలసీలో ఉందో ఈ మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే ఆమె తిహార్కు వెళ్ళిన మొదటి తెలంగాణ వ్యక్తిగా, రాజకీయ నేతగా ఆమె రికార్డుకి ఎక్కింది. అట్లాగే మరికొన్ని రోజులు కూడా తిహార్ జైల్లో ఉండే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన ఈ బెయిల్ పూర్తిస్థాయి బెయిల్ మీద విచారణ జరిగిన తర్వాత ఆమె బయటకు వస్తుందా లేదా అనేది ఆ రోజు తెలుస్తుంది. దాంతోపాటు ఆమె రేపు జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత ఆమె కేసుకు సంబంధించిన ఇంకా ఎన్ని రోజులు ఆమె తిహార్ జైల్లో ఉంటుందనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కిరణ్మయి.
అయితే వాసు ఇప్పటి వరకు కూడా రిమాండ్లో ఉన్నటువంటి కవిత ఈడీ అధికారులు ఎలాంటి విచారణ జరిపారు, విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి, అదేవిధంగా రేపటితో రిమాండ్ ముగిసే టైం వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలోనే రేపు కోర్టులో కవిత తరపు న్యాయవాది కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు ఎలాంటి వాదనలు ప్రధానంగా వినిపించే అవకాశం ఉంది? అదే కిరణమయ్య మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి 2 సార్లు ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో ప్రధానంగా కవిత ద్వారానే ఈ ముడుపులు అందాయనేది. ఈ కవిత అరెస్ట్ అయిన తర్వాతనే, అంటే పోయిన నెల 15వ తేదీన ఆమె హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ సోదాలు చేసిన తర్వాత 16వ తేదీన ఆమె కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత ఈడీ కస్టడీకి తీసుకుంది. ఫస్ట్ 7 రోజులు ఈడీ కస్టడీ ఇచ్చింది, తర్వాత దాన్ని మళ్ళీ 3 రోజులకు పొడిగించింది. 10 రోజులు ఆమె ఈడీ కస్టడీలో ఉంది. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలోకి వచ్చిన తర్వాత తిహార్ జైలుకి వెళ్ళింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కవిత అరెస్ట్ అయిన టైంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన కూడా దీంట్లో ప్రధానమైన పాత్ర ఉందని చెప్పి ఈడీ ఆరోపిస్తూ ఆయనను కూడా దీంట్లో బాధ్యులు చేసింది. ఈ రకంగా మెయిన్గా ఆ ప్రభుత్వానికి ఢిల్లీలో ఏదైతే మద్యం పాలసీ రూపొందించాలనుకుందో ఆ టైంలో ఈ మద్య వ్యాపారులు అట్లాగే ఢిల్లీ ప్రభుత్వానికి మధ్యన ఈ కవిత అనేది ఒక మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 100 కోట్ల రూపాయలకు సంబంధించి ముడుపులు ఇచ్చింది అనేది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. అట్లాగే ఇది మనీ లాండరింగ్ యాక్ట్ని ఉల్లంఘించే విధంగా ఉంది. అట్లాగే ఆమె దీంట్లో చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ నూతన మద్యం పాలసీ ద్వారా ఆమె చాలా అవినీతి సొమ్ముని, అంటే ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే న్యూ లిక్కర్ పాలసీ తీసుకొచ్చిందో దాంట్లో ఆమె ప్రధానంగా ఆమె ఈ అవినీతి సొమ్మును కూడా తీసుకున్నది. ఆమె ఈ మద్యం వ్యాపారులకి ప్రభుత్వానికి మధ్యన సంధానకర్తగా ఉండి ఆమె తనకు అనుకూలంగా పాలసీని మార్చుకున్నది అనేది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. అది 2 సార్లు ఆమె ఈ కస్టడీకి ఇచ్చిన తర్వాత ఆ కస్టడీలో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఈడీ. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ప్రస్తుతం ఆమె ఉన్నది. రేపు ఈ జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు ఈడీ ఈ కస్టడీకి, అంటే ఈ మధ్యలోనే సిబిఐ కూడా మరొకసారి ఆమె కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. సిబిఐని కూడా విచారించమని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిబిఐ కూడా ఎంటర్ అయ్యి ఈ కేసుకు సంబంధించి కవితను విచారించింది. కవితకు సంబంధించిన స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. అదంతా కూడా సిబిఐ దగ్గర ఉంది. ఇటు సిబిఐ చేసిన విచారణ కానీ ఇటు ఈడీ చేస్తున్న విచారణ కానీ ఇవన్నీ కూడా రేపు జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వారి తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు తమ వాదనలు వినిపిస్తారు. ఆ వాదనలకు సంబంధించి కోర్టు కూడా అది విని ఏ రకంగా ఆమెని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుందా, ఇంకా ఎన్ని రోజులు పొడిగిస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. మెయిన్గా కవిత పాత్ర అనేది కీలకంగా ఉంది అని ఈడీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం చర్చ నడుస్తూ ఉంది. కోర్టులో కూడా ఈడీ చేస్తున్న వాదనలకు అంగీకరిస్తూ బెయిల్ కూడా రద్దు చేస్తూ ఉంది. రేపు ఈ జ్యుడిషియల్ కస్టడీ సంబంధించి ఎన్ని రోజులు కస్టడీ కోరుతారు, ఏ రకంగా ఉంటుందనేది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కిరణమయ్య, అయితే వాసు, కవిత ఇప్పుడే విచారిస్తున్న సమయంలో అయితే ఆమె అందజేసినటువంటి 10 మొబైల్ ఫోన్లో డేటా అనేది ఫార్మేట్ చేసి ఇచ్చింది. అలాగే తర్వాత ఇచ్చినటువంటి 4 మొబైల్ ఫోన్లో డేటా కూడా ఫార్మేట్ చేసి ఇచ్చిందని చెప్పి ఈడీ అధికారులు పేర్కొన్నారు. అలాగే విచారణ కూడా కవిత సహకరించట్లేదని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈడీకి దగ్గర ఏమైనా బలమైన సాక్ష్యాలు లభించే అవకాశం ఉందా కవితకు సంబంధించి? అదే కిరణమయ్య, ఆమె ఇంట్లో సోదాలు చేసిన టైంలో ఈడీకి చాలా కీలకమైన డాక్యుమెంట్లు లభించాయి. అట్లాగే అంతకుముందు ఆమె 2 సార్లు ఈడీ ఆఫీసు కూడా ఢిల్లీకి వెళ్ళి అటెండ్ అయింది. ఆ టైంలో ఆమె సెల్ ఫోన్లను ఏదైతే వాడిందని చెప్పి ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలకు సంబంధించి మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఆమె సెల్ ఫోన్లు ధ్వంసం చేసింది. ఆ సెల్ ఫోన్లో ఉన్న సమాచారాన్ని అంతా కూడా ఆమె బయటకు తెలియకుండా ఆమె దాన్ని ధ్వంసం చేసింది అనేది మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. దానికి అనుగుణంగానే కవిత కూడా ఈడీ ఆఫీస్కి వెళ్లే ముందు తన దగ్గర ఉన్న సెల్ ఫోన్లను కూడా మీడియాకు చూపించి ఈడీ విచారణకు వెళ్ళింది. ఈడీకి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ అట్లాగే సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ కూడా కవిత ఇంటిలో, ఈమె హైదరాబాద్కి వచ్చి సిబిఐ కూడా ఆమె ఇంట్లో విచారణ చేసింది. ఇప్పుడు తిహార్ జైల్లో మరొకసారి ఆమె స్టేట్మెంట్ తీసుకుంది సిబిఐ. అంటే ఈ రకంగా ఈడీ ఆమె పాత్ర బలంగా ఉంది. ఆమె ఈ ఏదైతే సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ సౌత్ గ్రూప్కి సంబంధించి ఆమె మెయిన్గా దీంట్లో సంధానకర్తగా ఉన్నది. ముడుపులకు సంబంధించిన వ్యవహారం కానీ అట్లాగే నూతన పాలసీకి సంబంధించిన లబ్ధి పొందే అంశం కానీ ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి ఈమెనే కేజ్రీవాల్కి కానీ మనీష్ సిసోడియాకి కానీ ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఈ అవినీతికి
ఇంటికి సంబంధించిన వ్యవహారంలో కవితనే కీలక పాత్ర పోషించిందనేది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు బలంగా పెట్టుకున్నారు. సిబిఐ కూడా సాక్ష్యాధారాలు బలంగా పెట్టుకుంది. దాన్ని కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. బెయిల్ పిటిషన్ కూడా వాళ్ళు తిరస్కరించే విధంగా వాదనలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈడీ తమ దగ్గరున్న ఏదైతే స్టేట్మెంట్ ఉందో సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ దగ్గరున్న స్టేట్మెంట్ని కోర్టులో ప్రవేశపెట్టి కవితకు సంబంధించిన ఈ కేసుని వాళ్ళు తమ పైచేయి సాధించే విధంగా ఈడీ సిబిఐ రెండు కూడా ఈ దీంట్లో ప్రధానంగా కవితకు సంబంధించిన పాత్రని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రేపు ఈ జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ఏదైతే వాదనలు ఇప్పటికే ఆమె గత మార్చి 26వ తారీఖు నుంచి ఆమె తిహార్ జైల్లో ఉంది. ఆమె రేపు జ్యుడిషియల్ కస్టడీ నుంచి రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఈడీ కానీ సిబిఐ కానీ ఎన్ని రోజులు ఆమెని కస్టడీ కావాలని అడుగుతాయనేది చూడాలి. ఆ బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈ నెల 20వ తేదీన పూర్తిస్థాయి బెయిల్కి సంబంధించిన వాదనలు కూడా జరగాల్సి ఉంది. కాబట్టి అది కూడా ఒక కీలక అంశంగా మారింది కవితకు సంబంధించి. ఇప్పుడు ఆమె ఈ రోజు ఏదైతే బెయిల్ క్యాన్సిల్ అయ్యిందో మరికొన్ని రోజులు ఆమె తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్కి అప్లై చేసింది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని చెప్పి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వద్దు అంటూ ఈడీ వాదనలు కూడా వినిపించింది. వాదనలు విన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం అయితే కవితకు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే కవిత ఆధారాలు తారుమారు చేస్తారని చెప్పి కూడా ఈడీ వాదనలో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకైతే ఎలాంటి ఊరట కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో రేపటితో కవితకైతే తీహార్ జైలు రిమాండ్ ముగియనుంది. అలాగే రేపు మరొకసారి కవితనైతే రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే ప్రవేశపెట్టిన తర్వాత అటు కవిత తరపు న్యాయవాదులు అలాగే ఈడీ తరపు అధికారులు కూడా వాళ్ళ వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.